వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రభుత్వ ఉద్యోగులకి అంటే చాలామంది మనం పెట్టారు కామెంట్స్, డిఏ ఇస్తున్నారు దీపావళి కానుకగా అన్న ఒక్క టైటిల్కి అదేదో ఆస్తులు ఇస్తున్నట్టుగా చెప్తున్నావు, ఇచ్చి చచ్చేది ఇంకా ఒక్కటే డిఏ, ఇంకా రావాల్సినవి ఉన్నాయి, అవి కూడా ఇవ్వకుండా ఏదో ఇస్తున్నట్టు మాకు ఇవ్వాల్సింది మా అప్పు తీరుస్తున్నారు, మాకున్నటువంటి అప్పు ప్రభుత్వం తీరుస్తోంది అని చెప్పి అన్నారు. సరే, దాని మీద నాకేం పెద్ద అవగాహన లేదు. డిఏ ఇస్తున్నారా, టీఏ ఇస్తున్నారా, ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, ఎంత ఇవ్వాలి, ఎప్పటి నుంచి ఇవ్వాలి, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. బట్ ఆ రోజు చెప్పింది ఏంటంటే ఆర్థిక పరిస్థితి ఇలా ఉన్నా కూడా వరుసగా ఇలా ఇచ్చుకుంటూ పోతున్నారు, అలాగే మిగతావి కూడా క్లియర్ చేస్తారు, గ్రామ వార్డు సచివాలయాలు దాని మీద కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నట్టుగా ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం అని చెప్పి ఒక చిన్నపాటి విశ్లేషణ అంతే. అందులో ప్రభుత్వోద్యోగులను ఒక మాట అన్నది లేదు, వాళ్ళని విమర్శించింది లేదు. ఇంకా పైపెచ్చి చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నవన్నీ కూడా త్వరలో క్లియర్ చేయాలి, ఇదే ప్రభుత్వానికి సూచించింది. దానికి ఏదో నేను ప్రభుత్వోద్యోగులను తిట్టేశానన్నట్టుగా, అసలు ఏమీ తెలియదు, మాకేదో ఇస్తుంటే ఏడుస్తున్నాం అన్నట్టుగా కొంతమంది పెడతారు, ఎందుకో తెలియదు మహానుభావులు. కానీ అక్కడ కూడా చెప్పింది ఏంటి, ఉద్యోగ సంఘాల నేతలు మిమ్మల్ని మోసం చేస్తున్నారు సార్. ఎందుకంటే ఒక ఉద్యోగి, ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే ఏ స్థాయి నుంచి ఎంత జీతంతో స్టార్ట్ అవుతుంది, ఏ డిపార్ట్మెంట్, ఇవన్నీ సెగ్రిగేషన్ తీసుకుంటే నెలకి 6,000 రూపాయల పే స్కేల్, కొన్ని లేబర్ కమిషన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 10,000 రూపాయల పే స్కేల్ నుంచి స్టార్ట్ అయినా కూడా లక్షల్లో తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఎంపీలు ఎమ్మెల్యేల గురించి మాట్లాడమంటే వాళ్ళందరినీ ఓట్లేసి ఎన్నుకున్నది మీరు నేను అందరూ కదా. సో వాళ్ళ గురించి సపరేట్గా ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం, అందులో ఇబ్బంది ఏమీ లేదు. సో ఇప్పుడు కూడా ఏంటంటే గవర్నమెంటు ఈ డిఏలు కానీ ఎరియర్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా 2 ఏళ్లలో మెల్లమెల్లగా చేస్తామన్న దానికి ఒత్తిడి పెరిగింది. లేదు సార్, మీరు ఇలా చేయకూడదు, ఇలా కుదరదు అని చెప్పడంతో సరే త్వరలోనే ఓ ఏడాదిలోనే మొత్తం అన్నీ కూడా క్లియర్ చేస్తాము అని చెప్పి నిన్న జీవోని కూడా ఏదో మార్చడం జరిగింది. దానికి మళ్ళీ ఇంకోటి ఏదో చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరు మోసం చేశారు, ఇక్కడ ప్రభుత్వం నిజంగా మోసం చేసిందా, లేదు ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులకి మధ్యలో ఈ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నేతలు ఉన్నారే వీళ్ళు మోసం చేస్తూ వస్తున్నారా అంటే వాస్తవంగా వీళ్ళే. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక రాజకీయ అఫిలియేషన్ ఉంటుంది. నాకు ఫలానా నేత అంటే ఇష్టం, లేదంటే ఫలానా నాయకుడు అంటే ఇష్టం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు, అది ప్రభుత్వ ఉద్యోగైనా ఇంకొకళ్ళైనా ముందు పౌరులుగా చెప్తారు. అలా అయిపోయింది పరిస్థితి. నాకు ఎవరూ ఇష్టం లేదు, నేను ప్రభుత్వ ఉద్యోగిని అంటే నేను కేవలం ప్రజలకి మాత్రమే నేను బద్ధుడిని అన్న ఆ పర్టికులర్ పాయింట్ మీద నించిన వాళ్ళం అయితే 100కి 100% మనం లేవు. ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయ అఫిలియేషన్ ప్రజల్లాగే ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాల నేతలు ఉంటారు చూసారా, వాళ్ళకి ఈ రాజకీయ అఫిలియేషన్స్ అనేది ఉండడంతో నిజంగా ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఏదైతే ముందుగా క్లియర్ చేయాలో వాటి గురించని ఇవి చెప్పకుండా ఫలానా వాళ్ళు వస్తేనే అని చెప్పి పైన వాళ్ళకి ఆగ్రహం కలిగించడం, తద్వారా మిగతా వాళ్ళకి ఇబ్బంది పడేలా చేయడం. సో ముందు ఆ రాజకీయ సంఘాల నేతలు, అదే ఈ ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో చైర్మన్లు గాను అధ్యక్షులు కానీ ఎన్నుకుంటారు సరే, ముందు వాళ్ళని పక్కన పెట్టి రాజకీయ అఫిలియేషన్స్ లేకుండా నిజంగా మీకు ఇబ్బంది కలగకుండా మా డిమాండ్లు ఇవి సార్, మాకు ఇగో ఇక్కడి నుంచి ఇలా ఉండాలి, సొల్యూషన్ కూడా ఇచ్చేసేయండి. ఏది ఎప్పుడు ఎలా పే చేస్తే బాగుంటుంది, అటు ఖజానా మీద ఇబ్బంది పడకుండా మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనే దానికి ఒక సొల్యూషన్ కూడా మీరు ఇచ్చేసినట్లయితే అసలు ప్రభుత్వానికి మీకు ఎటువంటి పొరపొత్సాలు కూడా ఉండవు. ఇది నిన్ననే ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగితో మాట్లాడినప్పుడు గురుగారు చెప్పారు. పవన్, ఏముండదమ్మా, ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటివి 1 నెల ఇద్దాం అనుకుంటారు, ఏదో ఒక అవాంతరం వస్తుంది, సరే 2 నెలలు వాయిదా పడింది అనుకుందాం, చేద్దాం అనుకుంటారు. కానీ రాజకీయంగా ఉన్నటువంటివి, గతంలో పెండింగ్లు పెట్టేసినటువంటివి, ఇది ఎక్కడొచ్చింది అంటే అంతకుముందు కూడా ఎరియర్స్, ఈ డిఏ పెండింగ్లు, ఐఆర్ ఇవన్నీ ఉన్నాయి, సిపిఎస్, సిసిఎస్, ఓపీఎస్, వీటి మీద కూడా చర్చలు ఎన్నో జరిగాయి కదా. ఇవన్నీ అవ్వకపోతేనే కదా ఆ రోజు విజయవాడ మార్చ్ అని చెప్పి దాదాపు 10 లక్షల మంది మరి వచ్చారు. ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు కావచ్చు, ఉద్యోగుల సంఘాల వాళ్ళు కావచ్చు, ఆ రోజు ఎలాగా చూపించారు అనేది. సో అదే చైతన్యం ఉండాలి. ఆ రోజు ఉన్నటువంటి నేతలనే మళ్ళీ ఈరోజు సంఘ నాయకులుగా ఎన్నుకుంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, ఇంకేముంది మాకన్నీ ఇచ్చేసినట్టే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమే అసలు ఏం చేయకుండా పోతోంది. ఒక పక్కన కార్యక్రమాలు ఏవైతే వెళ్తున్నాయో, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులే భాగస్వాములుగా ఉన్నారుగా, ప్రభుత్వం తీసుకెళ్లేటువంటి ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, లేదంటే ప్రభుత్వ పథకాలు ఏవైతే అమలు చేస్తున్నారో అభివృద్ధికి, అన్నిట్లో మీరు కూడా భాగస్వామ్యంగా ఉన్నారుగా, నిజాలన్నీ కూడా మీకు తెలుస్తాయిగా. సో ఈ నిజాల వక్రీకరణ కూడా జరుగుతోంది అని చాలామంది మాట్లాడారు.
సో ఇక్కడ చెప్తున్నారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి గారు రిటైర్ అయ్యాక డిఏ బకాయిలు ఇస్తామనడం దుర్మార్గం అని చెప్పి ఆయన ఈరోజు మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇదే వెంకట్రామిరెడ్డి గారు కావచ్చు, లేదంటే మిగతా నేతలు కావచ్చు, ఏం మాట్లాడారు? ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించే. ఎందుకంటే ఒక సామాన్య ప్రభుత్వ ఉద్యోగి ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి కలుస్తాం, అన్న ఏం చేస్తున్నావు అంటే నేను ఫలానా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను తమ్ముడు, ఏంటన్నా ఏంటి పరిస్థితి, గవర్నమెంట్ ఏమి ఇవ్వాలంటే ఎక్కడ తమ్ముడు వెళ్తున్నావు, పని చేస్తున్నావు, నెలకి జీతం 1వ తారీఖు పడుతుందంటారు, ఒక్కొక్కసారి 10వ తారీఖు అవుతుంది, ఒక్కోసారి 15వ తారీఖు అవుతుంది, కాస్త ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే, కానీ ఏదో సర్దుకుంటున్నాం తప్పదు కదా, మరి ఇంటిని నడిపించాలి, మా పని కూడా మేము చేయాలి, చేయకపోతే మళ్ళీ రిమార్కులు ఇవన్నీ అంటారు, తర్వాత ఇబ్బంది పడాలి, ఏం చేయాలి, ఇదే ప్రశ్న అడుగుతారు, చెప్తారు సమాధానం. వాళ్ళకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా చెప్తారు. కానీ ఇక్కడ ఉన్న ఈ ఉద్యోగ నేతలు ఏముంటారో చూసారా, ఇలాంటి వాళ్ళ గురించి పట్టించుకోరు. లక్షలాదిగా ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళ గురించి పట్టించుకోరు. వెళ్ళి గతంలో చేసినటువంటి 2021లో రావాల్సినటువంటి జీవోలు, ఆ రోజు ఇస్తా ఉన్నటువంటి జీవోలు ఇవన్నీ బయటపెట్టి శ్రమ దోపిడీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చేసేస్తోందని మాట్లాడిన వాళ్ళు 2020లో సరే కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు కోర్టు వారు కూడా చెప్పారు. ఏమని చెప్పారండి? ఈ రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెన్షన్లు కానీ ఇవన్నీ వడ్డీతో సహా 15% ఎంతో వడ్డీ వేసి మరి వాళ్ళకి ఇవ్వాలి, వచ్చే 6 నెలల్లో క్లియర్ చేయాలంటే 6 నెలలు పూర్తిగా పెండింగ్లోనే పెట్టేశారు. అప్పుడు కేవలం బట్టనొక్కి ఓటు బ్యాంకుకి సంక్షేమం ఉన్నటువంటిదే చూశారు తప్ప మిగతా ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు చేయలేదుగా. అలాగే ఆ రోజు 2 ఏళ్ల పాటు ఎక్స్టెన్షన్ చేశారు సర్వీసెస్ని. ఈ సర్వీస్ ఎక్స్టెన్షన్ వల్ల ఏమైంది? ఒక జనరేషన్కి గ్యాప్ అనేది పెరిగిపోయింది. కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడానికి లేకుండా ఉన్న వాళ్ళతోటి చేయించుకుందాం, వాళ్ళకైతే ఎందుకు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితికి కూడా ఈ రిటైర్మెంట్ బెనిఫిట్లన్నీ కూడా ఇవ్వాలి అంటే నాకు ఇంత భారం పడుతుంది, నేను ఎక్కడ తెచ్చివ్వను అన్న విధంగా నిర్ణయం తీసేసుకున్నారు. సలహాదారులు ఇచ్చినటువంటివి ఇగో ఇలాంటి ఉద్యోగ సంఘ నేతలు ఇచ్చినటువంటి సలహాలు. పైగా వీళ్ళు ఆ రోజు చెప్పినటువంటి విషయాలు ఏంటి? పైపెచ్చు అయ్యయ్యో సార్ పర్వాలేదు సార్, ఇవ్వకపోయినా పర్వాలేదు సార్, మీరు ఇచ్చినప్పుడే మేము తీసుకుంటాం సార్, అసలు వడ్డీ కూడా ఇవ్వదు. ఇది కోర్టు చెప్పినటువంటిది. మీకు రావాల్సిన జీతాలకి, మీకు రావాల్సినటువంటి పెన్షన్లకి, ప్రభుత్వ ఉద్యోగుల కంటే మీకు రావాల్సిన పెన్షన్లకి కోర్టు వారు చెప్పిన ప్రకారం 15% వడ్డీ కలిపి ఇవ్వాలి అంటే లేదు మాకు వచ్చేదేదో ఈ డిఏలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి, ఐఆర్ పిఆర్సీ కూడా పక్కన పెట్టేసి మాకు రావాల్సినటువంటి బేసిక్ ఏదైతే ఉందో అది మీరు మెల్లమెల్లగా ఇవ్వండి, తప్పేమీ లేదు, మాకు అసలు ఇంట్రెస్ట్ కూడా ఇవ్వద్దు. ఇది చెప్పింది. జీతాలు రావట్లేదు సార్, నెలకి ఇగో ఇలా అవుతోంది, ప్రతి నెల ఇలాగే అవుతోంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది, పాల ప్యాకెట్ కొనుక్కునే వాడి దగ్గర నుంచి కూడా మిగతా అన్నిటికీ కూడా పచారీ కొట్లు కూడా అవమానం పొందాల్సి వస్తుందని ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నోసార్లు చెప్పినా కూడా ఈ ఉద్యోగ సంఘాల నేతలు పైన ఉన్నటువంటి సలహాదారు గారు ఫోన్ చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అక్కడ సభలో అంటే సార్ అలాగే సార్ ఇలాగ పనిచేసి ఇప్పుడు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారం ఉద్యోగులకు ఎంత ఇవ్వాలి అనే దానికి నిన్న వీడియోలో కూడా చాలామంది పెట్టారు, పవన్ ఇంత ఇవ్వాలమ్మా, ఇది చేయాలి అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. నిజమే, ప్రభుత్వం ఇవ్వాలి కదా, అవును, వీళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉంది, ఇందులో ఇబ్బంది ఎక్కడుంది? అసలు వీళ్ళు కరెక్ట్గానే అడుగుతున్నారు, గతంలో జరిగినటువంటి లోపాలు సరిదిద్ది వీళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వాలి కదా అని చెప్పి దాని మీద మాట్లాడితే ఇగో ఇలాంటి వాళ్ళు వచ్చి చిత్తశుద్ధికి వాళ్ళకున్నటువంటి చిత్తశుద్ధి అని, లేదంటే మీరు రండి నన్నే ఎన్నుకోండి అని చెప్పేటువంటి దానికి ఈ ఉద్యోగ సంఘాల నేతలేనండి ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్యలో రిఫ్ట్ తీసుకునిచ్చినలాగా. వాళ్ళు చేసేది ఒకటైతే వీళ్ళు చెప్పేది ఇంకొకటి ఉంటుంది, ఇలా అయిపోతుంది. సో ఎవరైతే ఉన్నారో మీకు ప్రభుత్వానికి మధ్యలో ఉండి ఎవరైతే మ్యానిపులేషన్ చేద్దామని చూస్తున్నారో దయచేసి వాళ్ళని కనుక మీరు పక్కన పెట్టినట్లయితే 100% ప్రభుత్వానికి మీకు ఎటువంటి పొరపొచ్చాలు ఉండవు అనేది చాలామంది అభిప్రాయం. సో ఈ ఉద్యోగ సంఘ నేతలే ఇదంతా చేస్తున్నారు. అలాగే కొంతమంది మాట్లాడారు, ఎస్ 2014-19 మధ్యలో ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ మేము చూస్తున్నాం అంటే నిజంగా ఒకవేళ అది మీకు బాగుందా? చాలామంది మెజారిటీ వాళ్ళని అడుగుతున్నారు. ఎందుకంటే కేవలం ఉద్యోగ సంఘాల నేతలు చెప్పే మాటలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటే మిగతా వాళ్ళు అన్యాయం అయిపోతారు. అది చాలా పొరపాటు అది. సో ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఎస్ నాకు ఇగో ఇందులో ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉంది, ఇక్కడ సాటిస్ఫాక్షన్ లేదు, మాకు ఇగో ఈ సమస్యలు ఉన్నాయి, వీటిని ఇలా పరిష్కరించవచ్చు, ఈ సలహాలు సూచనలు ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఇప్పుడు గవర్నెన్స్ అనేది డీసెంట్రలైజ్డ్ అయ్యి చిన్న చిన్నగా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఏ పరిధిలో ఇది అవుతుంది, దీన్ని తద్వారా ఎలా చెప్పొచ్చు, ఒకవేళ అక్కడ అవ్వట్లేదా మధ్యలో అలాంటి మీడియా వాళ్ళు ఉన్న సరిగ్గా తీసుకెళ్ళడానికి ప్రభుత్వానికి అప్పుడప్పుడు చురకలు కూడా వేయాలిగా, తప్పదు కదా, తప్పు జరుగుతోంది, పొరపాట్లు జరుగుతున్నాయి అన్నప్పుడు ఇక్కడ సర్వతోముఖాభివృద్ధి అనేది జరగాలి. సామాన్య ప్రజానీకం ప్రభుత్వోద్యోగులు ఏమీ సామాన్య ప్రజల నుంచి రాలేదు అనడానికి లేదు కదా, మనం కూడా సామాన్య ప్రజలమే కదా.
మనం కూడా పొద్దున్న లేస్తే పప్పు ఉప్పు కొనుక్కోవాలి, ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా క్లియర్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలి. సో ఇవన్నీ ఇక్కడ నెత్తి మీద పెట్టుకొని ఇబ్బంది పడుతూ ఆఫీస్కి వెళ్ళి పని మాత్రం ఏం చేయగలుగుతాం? అయినా సరే తప్పదు, విద్యుక్త ధర్మం నెరవేర్చాలి అక్కడ. సో అందుకని ప్రభుత్వానికి మీరు చెప్పాలనుకుంటున్నటువంటిది దానికి సొల్యూషన్ ఏంటి? మాకు ఇగో ఇన్ని డిఏలు రావాలి, ఒక డిఏ ఇప్పుడు ఇస్తున్నారు, మిగతా డిఏని ఎప్పటిలోపల ఇస్తారు, ఇగో ఈ టైంలో ఇచ్చేస్తే ఇది క్లియర్ అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఐఆర్ పెంచుతా ఉన్నారు. తర్వాత మిగతా రావాల్సిన కాంపన్సేషన్స్ ఏవైతే ఉన్నాయో గతంలో కోర్టు ఉత్తర్వులు ఇచ్చి మీరు సాధించుకున్నవి వీటన్నిటికీ మొత్తం 34,000 కోట్లని అంటున్నారు. వాస్తవంగా 34,000 కోట్లు బాకీ ఉందా ప్రభుత్వ ఉద్యోగులకి అంటే గనక ప్రతి బడ్జెట్లో ఇంత అని చెప్పి క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఫస్ట్ రిటైర్ అయిపోతున్నారు అన్నటువంటి వాళ్ళకి 1%, అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా ఒక పోర్షన్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇచ్చుకుంటూ ఒక షార్ట్ టైంలో, మరీ లాంగ్ టైం అని పెట్టుకుంటే మళ్ళీ అదొక ఇబ్బంది అయిపోతుంది. అలా కాకుండా షార్ట్ టైంలోనే ఇవన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్తే అటు ప్రభుత్వానికి ఇటు ప్రభుత్వ ఉద్యోగులకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదనేదే అందరి భావన కూడా. చూద్దాం. దీపావళి కానుకగా ఒక డిఏ అన్నారు, తర్వాత మిగతా అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ తోటి ఇంకోటో రిటైర్మెంట్ బెనిఫిట్లని, లేదంటే CCS వాళ్ళకి ఇంకోటని ఇదని, వీటన్నిటికీ సంబంధించి ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అన్నారు. మళ్ళీ గవర్నమెంట్ దాన్ని సరి చేసుకుంది అని కూడా వెనక్కి తగ్గడం అది నిజంగా మంచి విషయమే. పొరపాటు జరిగితే సరిదిద్దుకోవడం అనేది అది నిజంగా మంచి విషయమే. అటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా చేసుకుంటూ వెళ్తే అందరికీ ఆమోదయోగ్యం. ఏమంటారు? దీని మీద మీ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.